ఇటు పశ్చిమ బెంగాల్లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. బెంగాల్లో 294 స్థానాలకు గాను తొలి విడతలో భాగంగా 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడతలో సుమారు 3.60 కోట్ల మంది ప్రజలు ఓటును వినియోగించుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అల్లర్లు జరగకుండా రికార్డు స్థాయిలో 2450 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలకు చెందిన 2.5 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తుతున్నారు. భారీగా మహిళలు, వృద్ధులు, యువకులు సైతం పోలింగ్ సెంటర్లకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ ఉండగా బీజేపీ బెంగాల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆసక్తి నెలకొంది. బెంగాల్ బీజేపీ ప్రముఖ నేత సువేందు అధికారి నందిగ్రామ్ నియోజకవర్గంలోని 210లోని బూత్ నెంబర్ 79 వద్ద సువేందు అధికారి తన ఓటు వేశారు. అలాగే టీఎంసీ అభ్యర్థి పబ్రితా కర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎంత యాక్టివ్గా ఓట్లు నమోదవుతున్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? పశ్చిమ బెంగాల్లో పోలింగ్ అప్డేట్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎంత యాక్టివ్గా పోలింగ్ నమోదవుతుంది? ప్రస్తుతం మనము రెండవ ఆంధ్రగా అని పిలువబడేటటువంటి ఖరగ్పూర్లో ప్రస్తుతం ఇక్కడ ఉన్నాము. చాలా మంది మటుకు ఇక్కడ అంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వానికి తెలుగు ఓటర్లు మాత్రం చాలా చాలా కీలకమైనటువంటిది. ఖరగ్పూర్ని దాదాపు ఎక్కువగా కూడా మనకు తెలుగు వాళ్ళు ఉండేటటువంటిది రెండవ ఆంధ్ర అని పిలుస్తారు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే ఓటు హక్కు వినియోగించుకొని వచ్చినటువంటి తెలుగు వాళ్ళు బయటకు వచ్చారు, వాళ్ళతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఓటు హక్కు ఓటు వేయడం అయిపోయిందా? అయిపోయింది. ఒక్కసారి చూపించండి సార్ మీ ఫింగర్. అచ్చా, ఓకే. ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు సార్? చాలా పాత ఇక్కడే ఉంటుంది. మా ఫాదర్ ఇక్కడే పనిచేసింది. ఓకే. అందరికి ఈసారి ఓటు హక్కు అంతా కూడా వచ్చిందా? కరెక్ట్గా వచ్చిందా? కరెక్ట్గా వచ్చింది, లేదేం కరెక్ట్గా ఉంది. అచ్చా, రెండవ ఆంధ్ర అంటారు కదా సార్, అందరికి కూడా ఇది ఒక పెద్ద ప్లేస్. ఇక్కడ అంతా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చాలా. మొత్తం ఎంతమంది ఇక్కడ మీ ఫ్యామిలీలో ఎంతమంది సార్? ఫ్యామిలీలో నలుగురు. అచ్చా, ఓటు హక్కు వేసారామా? ఒకసారి చూపించండి. అది ఇది ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? నలుగురు వేసేసారా ఓటు? ఎలాంటి వాళ్ళు రావాలి, ఎలాంటి ప్రభుత్వం రావాలి? మోదీ రావాలి. ఓకే, ఎందుకు? కొత్త కంపల్సరీ రావాలి, మనందరికి చెయ్యాలి. థ్యాంక్ యూ సార్. మాక్సిమం ఇక్కడ సింధు ఒక్కొక్కరుగా కూడా వాళ్ళ అభిప్రాయాలను చెప్తున్నారు. ఇక్కడ అంటే మీరు మార్పు రావాలి అని మీరు అంటున్నారు కదా, దాదాపు ఇక్కడ ఉండేటటువంటి ఫ్యామిలీస్ అనుకోవచ్చు, ఎంతమంది ఇక్కడ ఖరగ్పూర్లో ఉంటారు? ఎంతమంది ఉండొచ్చు ఖరగ్పూర్లోనే? ఎంతమంది ఉండొచ్చు? ఉంటారు ఒక దాదాపు. సరే, आपने वोट डाल दिया? तेलुगु? नहीं. अच्छा, वोट डाल दिया आपने? अच्छा, एक बार दिखा सकते? अच्छा, यू कैन स्पीक तेलुगु? తెలుగు. ఏం చేస్తుంటాను?
మేము జాబ్ చేస్తున్నాం. ఏం జాబ్ చేస్తావు? నేను ఐటీలో జాబ్ చేస్తున్నా, కాంట్రాక్టర్ బేస్. ఇక్కడే అచ్చా, అందరికి ఓటు హక్కు వచ్చిందా? అందరికి ఓటు ఇంట్లో? వచ్చాయి. అంటే చాలా మట్టుకు మిస్ అయిపోయాయి కదా. లేదండి, వచ్చాయి అందరి. ఓకే, ఇక్కడ అంటే దాదాపు చాలా మటుకు చూస్తున్నాం, చాలా మందకొడిగా ఇక్కడ చాలా మంది కొద్దిగా వస్తున్నట్లున్నారు. ఎందుకు అంటే తక్కువగా ఉంది ఓటింగ్ ఇక్కడ? ఓటింగ్ అనేసి ఇది మనం ఈ టైంలో మనం సపోర్ట్ చేయాలి. ఓకే, ప్రస్తుతం సింధు ఇక్కడ మనకు వచ్చేసిన తర్వాత అంటే ఏదైతే తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్లేస్ అందరు ఒక్కొక్కరుగా కూడా ఇటు పోలింగ్ బూత్, దాదాపు ఇది మనకి పోలింగ్ బూత్ దాదాపు 201 నుంచి 205 వరకు ఉండేటటువంటిది. ఇక్కడ పోలింగ్ అంటే ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ మనకి చెక్ చేస్తున్నటువంటిది, అందరికి వారి ఐడి కార్డ్ అనుకోవచ్చు, ప్రతిదీ కూడా చెక్ చేస్తున్నటువంటిది. ప్రస్తుతం మాత్రము ఇక్కడ ఉండేటటువంటి ఖరగ్పూర్ అన్నది కూడా చాలా కీలకమైనటువంటి ప్లేస్. आपने वोट डाल दिया? एक बार दिखा सकता? कितने लोग हैं आपका घर पे? 3 जन है। 3 जन है। अच्छा, आपने मतलब कौन सा मतलब पर्सन कौन सा गवर्नमेंट आना चाहिए और क्या आपका मन में क्या लगे? ये हम बोलने नहीं सकते, कोई भी आ नहीं सकता है और कुछ बोलने नहीं बोल नहीं सकते? नहीं बोल चलो, ప్రస్తుతం మాత్రము ఏదైతే ఎవరైనా కానీ గవర్నమెంట్ ఏదైనా కానీ బోల్నే శక్తి అని అంటే మేము చెప్పలేము ఆ విషయాన్ని అని అంటూ కూడా చెప్తున్నటువంటి ప్రస్తుతం మాత్రము ఇక్కడ ఉండేటటువంటిది ఏదైతే సెక్యూరిటీ అనుకోవచ్చు, అంటే ఆల్ మనకి స్పెషల్ ఫోర్స్ అంతా కూడా దాదాపు 2000కు పైగా కూడా స్పెషల్ ఫోర్స్ అంతా కూడా సెక్యూరిటీ ఉండేటటువంటిది. ప్రస్తుతం ఖరగ్పూర్ అంతా కూడా చాలా కీలకము. తర్వాత ఇక్కడ మనకు ఉండేటటువంటి తెలుగు వాళ్ళ ఓట్లు చాలా కీలకము. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ రిక్షాలతో కూడా చాలా మంది ఒక్కొక్కరుగా వస్తున్నటువంటిది. అందరూ అంటే ఇక్కడ దాదాపు ఇదంతా కూడా దాదాపు ఒక 15 కిలోమీటర్ల మేర ఉండేటటువంటి ఏరియా. आपने वोट डाल दिया दादा? वोट डाल दिया आपने? एक बार दिखा सकते हैं? अच्छा, आपने वोट नहीं मेरा यहाँ का नहीं. अच्छा, आपका नहीं. ओके सर, नमस्ते. नमस्ते. वोट है कैसा? बहुत अच्छा है. बहुत अच्छा है. हाँ. अच्छा, एक बार दिखा सकते हैं आपका? वाई नॉट? नहीं, आपका जो फिंगर. यस. अच्छा, फिंगर आपका. ये देखो. अच्छा, ये मेरा वाइफ से पूछो. जी, आपने ఓటు వేసారా? అసలు ఎలాంటి వాళ్ళు రావాలి అంటే మీకేమనిపిస్తుంది? మేడం చెప్తుంది సార్, మీరు చెప్పట్లేదు, మేడం చెప్తుంది కొద్దిగా. మనకి ఏంటి, నా వయసు అయిపోయిందమ్మా, ఇంకా మంది ముందు ఉన్న వాళ్ళకి బాగుండాలని ఆశ. అంతే. అంతే. మీరేం చేస్తారు ఇక్కడ? ఇక్కడ మేము రైల్వే జాబ్ చేస్తాం. రిటైర్ అయిపోయారు ఇంకా. రిటైర్ అయిపోయారు. అందరు ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు ఇప్పుడు. రిటైర్ అయిపోయారు. ఇంకా మాకు ఇంకేముంది, ఇంక ఉన్న వాళ్ళు బాగోవాలి అంతే. ఓకే, బాగుండాలి అంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలంటే కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్ న్యాయంగా నడాలి దేనికైనా సరే. అంతే. అంటే ఇప్పటి వరకు ఏమైనా న్యాయంగా నడవలేదా? నడుస్తుంది, నడలేదని కాదు, ఇంకా నడాలి, ఇంకా బాగుండాలని ఆశ. ఇంకా అంతే. అంతే. सब अच्छा रहना. सब अच्छा. यस. अच्छा, जी आप आ जाओ. जी, आपने वोट डाल दिया? हाँ जी, डाल दिए. इधर ही रहते हैं आपको खड़गपुर में? हाँ, खड़गपुर में ही रहते हैं. अच्छा, आप जो फिंगर दिखा सकते हैं आपका? जी. सब लोग का आया अभी? पूरा घर पे सारे लोग का वोट मिला? हाँ, सबका. स्लिप मिला था ना? हाँ जी. आप क्या करते हैं? आप क्या? हम घर पे रहते हैं. घर पे रहते हैं. जी हाँ. अच्छा, आपने डाल दिया? हाँ, वोट डाल दे. अच्छा, ఓకే. ప్రస్తుతం మాత్రము సింధు అందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తున్నటువంటిది. ఇక్కడ ఖరగ్పూర్ అన్నది కూడా చాలా అంటే ప్రదీప్ సర్కార్ ఈయన వచ్చేసేసి మనకు తృణమూల్ కాంగ్రెస్కి ఉండేటటువంటిది. ఇక్కడ ఖరగ్పూర్ అన్నది చాలా అంటే హాట్ సీట్. ఇక్కడ తర్వాత మనకు ఇది నందిగ్రామ్, ఈ 2 కీలకమైనటువంటి ప్రాంతాలు తృణమూల్ని కాంగ్రెస్కి సంబంధించినటువంటిది. కీలకంగా వ్యక్తులు అంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఈ తృణమూల్ కాంగ్రెస్కి ప్రదీప్ సర్కార్ అన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి. ఇతడు టీఎంసీకి సంబంధించినటువంటి కీలక నేత. ఈ ప్లేస్ నుంచి పోటీ చేస్తున్నారు. చాలా మట్టుకు కూడా మనం మార్గ మధ్యంలో వస్తుంటే కూడా ఈ ప్రదీప్ సర్కార్కి సంబంధించినటువంటి సపోర్టింగ్గా తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కూడా ఇక్కడ అంటే ఇక్కడే చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాము. ఇది 2వ ఆంధ్ర అంటారు. కానీ ప్రస్తుతానికి మాత్రము సరైనటువంటి ఉద్యోగాలు లేవు అన్నటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటిది. వాళ్లకు అంటే ఇక్కడ లోకల్ వాళ్లకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు, తెలుగు వాళ్లకు మాత్రము సరిగా
ఇక్కడ వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగాలు ఇవ్వరు అంటూ కూడా వాళ్ళు పేరు చెప్పినటువంటి ఏదైతే అంటే కెమెరా ముందుకు వచ్చి చెప్పాలంటే కూడా భయపడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పేది మాత్రము ఇక్కడ తెలుగు వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాము, కానీ ఉద్యోగాలు ఏదైతే వాళ్ళకి జీవనోపాధి అనుకోవచ్చు ఆ సమయంలో మాత్రము తెలుగు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వరు అన్నటువంటిది మాత్రము వీళ్ళు ఇక్కడ మన ఖరగ్పూర్లో ఉండేటటువంటి తెలుగు వాళ్ళు చెప్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కళా.